వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ ఎక్స్పైరీ డే రేపు అనాలిసిస్ చేద్దాం. దానికన్నా ముందు ఫస్ట్ నిన్న నేను ఏం చెప్పానో చూద్దాం ఒకసారి. ఓకే, నిన్న మనం ఏం చెప్పామంటే ఈ జోన్ అంటే ప్రీవియస్ డేలో 2630 కిందకి వెళ్తే 26,960 అండ్ 26,940 అని చెప్పాను. ఇది 3 టార్గెట్స్ ఈరోజు అచీవ్ అయ్యారు. సో వీఆర్ గుడ్ విత్ దాట్. ఇప్పుడు మనము ఈ వీక్లీ అనాలిసిస్ చూద్దాం. సో నేను ఏం చేశానంటే వర్టికల్ లైన్స్ ఫర్ ఇది లాస్ట్ ట్యూస్డే ఎండ్ టైం, రేపు ఎండ్ టైం వరకు మార్క్ చేసుకున్నాం. ఇది మార్క్ చేసుకోవడం ఎందుకంటే ఈ వీక్లో ఏం జరిగిందో మనకు తెలుస్తుంది, సింపుల్. ఓకే, ఇప్పుడు మనం ఈ లైన్స్ తీసేద్దాం. సారీ, రైట్. సో ఇప్పుడు మీరు చూస్తే సింపుల్గా హోల్ వీక్ డౌన్ ట్రెండ్లోనే ఉన్నాం మనం. హోల్ వీక్ డౌన్ ట్రెండ్. సో మనం మొత్తం వీక్ డౌన్ ట్రెండ్లోనే ఉన్నాం కాబట్టి రీటెస్ట్ అయిందా లేదా అని ఒకసారి చూద్దాం. సో ఇక్కడ పెడతాం. ఫస్ట్ చూస్తే రీటెస్ట్ అయ్యి కిందకు వచ్చాం, రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ పెట్టాం, ఇంకా రీటెస్ట్ అవ్వలేదు. ఇది నేను హోల్ వీక్ది చెప్తున్నాను, ఓకేనా. ఇప్పుడు మనకి వీక్లీ రీటెస్ట్ జోన్ ఇస్ దిస్. సో రేపు మీకు ఇక్కడ దాకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, విచ్ ఈస్ లైక్ 2670 దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కింద పడవచ్చు. ఆర్ఎల్స్ ఈ మన ట్రెండ్ లైన్ టైలి 26,000 దాకా వెళ్ళి మళ్ళీ కిందకి రావచ్చు. ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. ఎక్స్పైరీ రోజు ఏదైనా జరగవచ్చు. రేపు ఇంకోటి కూడా జరగవచ్చు. ఇక్కడ నుంచి రైట్ డైరెక్ట్ పైకి కూడా వెళ్ళిపోవచ్చు మనం. సో పైకి వెళ్ళిపోతే మనం ఇక్కడెక్కడో 120 పైన మన క్లోజింగ్ ఇస్తే ఐ సైడ్ చూడొచ్చు, కాల్ సైడ్. కానీ రేపు ఎక్స్పైరీ కాబట్టి డౌన్ ట్రెండ్ ఉన్నాం కాబట్టి పైకి వెళ్ళేటప్పుడు ట్రేడ్స్ చేయకండి. సింపుల్. పైకి వెళ్ళి దీని కింద ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అక్కడి నుంచి ట్రేడ్ ట్రై చేయండి. ఎన్నిసార్లు పైకి వెళ్ళినా కానీ కింద సైడ్ ట్రేడ్స్ చేయండి. అక్కడి నుంచి పైనుంచి కింద ఏమైనా రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే అది తీసుకోండి, అంతేగాని ఆపోజిట్ ట్రేడ్స్కి వెళ్ళకండి. అన్లెస్ అండ్ అంటిల్ వీ క్లోజ్ అబౌవ్ దిస్ 26,125 120 అనుకోండి, 120 వేసుకోండి. 120 పైన క్లోజింగ్ అయితే దెన్ వీ కెన్ లుక్ ఫర్ కాల్ ట్రేడ్స్, లేకపోతే లేదు, సింపుల్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, తీసేసుకుందాం, రైట్. ఇప్పుడు ఈరోజు జరిగింది చూడండి, సింపుల్. ఈరోజు జరిగిన దానికి ఫిబొనాచి పెట్టుకున్నాం అనుకోండి, I2లో పెట్టుకుంటే చూస్తే హోల్ డేలో మీకు రీటెస్ట్ మెల్లిగా అవుతుంది. సో ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది రేపు. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి పడవచ్చు. ఆర్ ఎల్స్ టుమారో ఎక్స్పైరీ వీ కెన్ సీ దీనిపైకి వెళ్ళిపోయి డైరెక్ట్ పైకి కూడా వెళ్ళిపోవచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఆన్ ఎక్స్పైరీ డే. సో ప్లీజ్ బీ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈ జోన్లో మనకు ట్రేడ్ లేదు. సో అంటిల్ వీ క్లోజ్ అబౌవ్ 2630, నేను చెప్పడం అయితే హై 26,100 పైన క్లోజింగ్ అయితేనే యూ లుక్ ఫర్ సిఈ. లేకపోతే ఎన్నిసార్లు పైకి వెళ్ళినా మీరు పైకి వెళ్ళేటప్పుడు ఈ జోన్ పైనకి వెళ్తే 2630 పైనకి వెళ్తే దెన్ యూ కెన్ ట్రై ఫర్ కాల్ సైడ్ ట్రేడ్స్ విత్ స్మాల్ టార్గెట్స్. ఎందుకంటే డౌన్ ట్రెండ్లో ఉన్నాం కాబట్టి ఎక్కడి నుంచి అయినా పడిపోవచ్చు, మళ్ళీ రివర్సల్స్ రావచ్చు. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. ఓకే, సో ఇప్పుడు మనకి లెవెల్స్ ఏంటి రేపటివి మనం చూసుకుంటే, ఇప్పుడు దిస్ ఇస్ డైలీలో అండ్ వీక్లీలో. ఇది డే హై, దిస్ ఇస్ వీక్లీ హై. సో మనం వీక్లీ లో దగ్గర ఉన్నాం కాబట్టి మన వీక్ టైంలో ఈ కింద ఏమన్నా మనకి ఇంకా టార్గెట్స్ ఉన్నాయని చూడండి, సింపుల్. వీక్ లో దగ్గర ఉన్నాం కాబట్టి సో నాకు ఇమ్మీడియట్గా అయితే ఇది ఒకటి కనిపిస్తుంది, 890, రైట్. ఇంకొకటి 860. ఇది నాకు ఇమీడియట్ టార్గెట్స్ కనిపిస్తున్నాయి, అది వీక్లీ జోన్లో చూస్తుంది. ఇప్పుడు వెళ్ళి మనం 4 అవర్స్లో ఉన్న 1 అవర్లో చూసుకుందాం నెక్స్ట్ టార్గెట్స్ ఏంటి అని. చూడండి, ఇది దిస్ ఈజ్ వన్ టార్గెట్,
చూడండి ఇక్కడ కాకపోతే దీస్ ఆర్ సమ్ మేజర్ రివర్సల్ జోన్. సో ఈ జోన్ కొంచెం యూ హ్యావ్ టు మార్కెట్ ఇన్ డిఫరెంట్ కలర్, ఎందుకంటే ఇది మీకు మేజర్ రివర్సల్ జోన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి, రైట్. సో దీని కింద కాకపోతే ఒకసారి మీకు ఫాల్ స్టార్ట్ అయిందంటే, డౌన్ సైడ్ ట్రెండ్ స్టార్ట్ అయిందంటే ఇవేవి ఆపవు అనుకోండి. ఓకే, రైట్. ఇప్పుడు మనం అప్ సైడ్ ట్రేడ్ చూడాలనుకుంటే అప్ సైడ్ సింపుల్ దీనిపైన క్యాండిల్ క్లోజ్ అయితే 40 పైన క్లోజ్ అయింది అనుకోండి, దెన్ విల్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఓకే, ఇప్పుడు మనం టార్గెట్స్ ఏంటి రేపు సింపుల్గా చూస్తే లో కింద క్లోజ్ అయింది అనుకోండి, ఆర్ఎల్స్ ఈ పైకి వెళ్ళి మళ్ళీ బాక్స్ కింద వచ్చి పైకి వెళ్ళి గుర్తుపెట్టుకోండి, పైకి వెళ్ళి ఈ బాక్స్లోకి వెళ్ళి మళ్ళీ కింద బాక్స్ కింద విచ్ ఇస్ 25,950 కింద క్లోజ్ అయితే దెన్ యూ కెన్ లుక్ ఫర్ 900, 890 అండ్ 850 టార్గెట్స్. ఇంకా కిందకి లేవా అంటే ఉండొచ్చు, ఉన్నాయి. అయితే రైట్, ఇవి మనకి కింద సైడ్ టార్గెట్స్. సో మీకు గుర్తుపెట్టుకోండి, లో కిందకి వెళ్తే 890, 850 అండ్ 830 ఆర్ ఇమీడియట్ టార్గెట్స్. అప్ సైడ్ ట్రేడ్స్ ఏంటి అనుకుంటే సింపుల్గా మనకి 2640 పైన క్లోజింగ్ ఇస్తే 26,890 పెట్టుకోండి, 890. నెక్స్ట్ విల్ బి ఇది వీక్లీ హై కదా, ఓకే. నెక్స్ట్ ఇది 26,140, ఇవి హయ్యర్. సో ఈ జోన్స్ కన్నా ఇంకా పెద్ద మూమెంట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే మీరు మొత్తం మంత్లో చూసుకుంటే వాల్యూమ్స్ అవి చాలా తక్కువ ఉన్నాయి కూడా. ఈరోజే కొంచెం మూమెంట్ కనిపించింది, కానీ ఆరెల్స్ చూస్తే చాలా చిన్న క్యాండిల్స్ ఇవన్నీ. సో మూమెంట్ తక్కువ ఉండొచ్చు. సో బుక్ యువర్ ప్రాఫిట్స్ ఫాస్ట్, చిన్న టార్గెట్స్ పెట్టుకోండి, బుక్ చేసుకోండి. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ యూ గైస్. అండ్ ఇంకోటి, రేపు ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయని లాట్ సైజ్ ఇంక్రీజ్ చేయకండి ఎవరైనా సరే. ఇంకా మీరు రోజు ఎంత క్యాపిటల్ యూజ్ చేస్తున్నారు? ఒక 10,000 యూజ్ చేస్తున్నారు. 10,000 రోజు ఎన్ని? 2 వచ్చేవి అనుకుందాం, 2 లాట్స్ వచ్చాయి. రేపు ఎక్స్పైరీ కాబట్టి మీకు ఆ 10,000తోని 4 లాట్స్ 5 లాట్స్ కూడా రావచ్చు. వచ్చినప్పుడు చాలామంది రిస్క్ తీసుకుని ఆ 5 లాట్స్ తీసుకొని అది ఒక్కసారి రివర్సల్ కట్టింది అనుకోండి, హాఫ్ ఆఫ్ యువర్ క్యాపిటల్ విల్ గో. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. డౌన్ సైడ్ ట్రేడ్ చేసేటప్పుడే కొంచెం మీరు ఎంత లాట్స్ యూస్ చేస్తారో రెగ్యులర్ లాట్స్ అవే యూజ్ చేయండి. ఆపోజిట్ సైడ్ కాల్ సైడ్ మాత్రం హాఫ్ ఆఫ్ యువర్ లాట్ సైజ్. మీరు 4 లాట్స్ యూజ్ చేస్తారు రెగ్యులర్గా అనుకోండి, 2 లాట్స్ యూజ్ చేయండి. 2 లాట్స్ చేస్తున్నారు అనుకోండి, 1 లాట్తో చేయండి. అంతేగాని ఆపోజిట్ ట్రెండ్లో ఫుల్ లాట్ సైజ్తో ఎప్పుడు ట్రేడ్ చేయకండి. ఇంకేంటి, దాట్స్ ఇట్ ఫర్ ద డే. మా ఛానల్ కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ రెఫర్ టు యువర్ ఫ్రెండ్స్ ప్లీజ్. థ్యాంక్ యూ.